హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాపిడ్ రివ్యూ. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది మూవీ గుడ్ లక్ గణేష. ఎప్పుడో తమిళ్లో రిలీజ్ అయిన ఈ సినిమాని ఇప్పుడు తెలుగులోకి కూడా డబ్ చేసి ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు. 2 hours రన్ టైమ్ తో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ముందుగా సింపుల్ గా మెయిన్ పాయింట్ చెప్పాలి అంటే ఈ సినిమాలోని హీరో అందరినీ మోసం చేస్తూ బ్రతికేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు తను ఎంతగానో ఆరాధించే దేవుడు వినాయకుడు ఫొటోస్ లో కానీ గుడిలో కానీ అతనికి తప్ప అందరికీ కనిపిస్తూ ఉంటాడు. దేవుడు అతనికి మాత్రమే ఎందుకు కనిపించడం లేదు, ఆ తర్వాత దేవుడు కనిపించడానికి అతను ఏం పనులు చేశాడు అనేదే మిగిలిన కథ. దేవుడిని ఫొటోస్ లో గుడిలో కాదు నీలో చూడు అని చెప్పడం ఈ సినిమా సందేశం అని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్: ఈ సినిమాలో ఆటో డ్రైవర్ గా హీరో, వినాయకుడిగా యోగి బాబు కానీ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అక్కడక్కడ వినాయకుడికి సంబంధించిన సీన్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల బీజిఎం పర్వాలేదు అనిపించింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్: ఈ సినిమాకు పెద్ద మైనస్ థిన్ స్టోరీ లైన్. ఇలాంటి కాన్సెప్ట్ తో మనం ఆల్రెడీ గోపాల గోపాల, హిందీలో అయితే పీకే మూవీస్ ని చూసేశాం. కానీ అంత స్ట్రాంగ్ పాయింట్ ఈ సినిమాలో ఉండదు. చిన్న పాయింట్ ని కూడా సాగదీసి చూపించారు. బోలెడన్ని సిల్లీ సీన్స్ ఉంటాయి. చూసిన సీన్ నే మళ్లీ మళ్లీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా కూడా బాగా బోర్ కొడుతుంది. మొదలు పెడితే బలవంతంగా కంప్లీట్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్ గా ఒక 20 minutes స్కిప్ చేసినా కూడా సినిమా అర్థమవుతుంది. సినిమా మెయిన్ పాయింట్ సెకండ్ హాఫ్ వరకు కూడా మొదలవ్వదు. సో ఫైనల్ గా ఏం చెప్పొచ్చు అంటే టైం పాస్ కోసం కూడా ఈ సినిమాని సజెస్ట్ చేయలేం. చూడలేకపోయినా ఏం మిస్ అవ్వరు. ఈ సినిమాకు మనం ఇచ్చే రేటింగ్ 4/10. మరి చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.